సూర్యాపేట జిల్లా ఐడీఓసీ ప్రధాన సమావేశ మందిరంలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా బాలల హక్కుల సదస్సు మాక్ పార్లమెంట్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్, జిల్లా ఎస్పీ నరసింహ, జిల్లా అధికారులు, విద్యార్థులు పాల్గొన్నారు. అభివృద్ధి జిల్లా విద్యాశాఖ అధికారి గారు వివరించవలసిందిగా కోరుతున్నాం. బాధ్యతలపై అవగాహన. ఎప్పుడైతే ఇంటికి వస్తామో అమ్మ నాన్న కష్టపడడానికి పనికి వెళ్ళిపోతుంటారు. మనకి సరౌండింగ్స్ ఎవరు ఉంటారు, నియర్ బై స్ట్రేంజర్స్ ఉంటారు. వాళ్ళకి ఏం పని ఉండదు, మనం ఇంట్లో ఉంటాం కదా, మనకి ఎప్పుడు కనిపిస్తుంటారు. వాళ్ళే మీ యొక్క రక్షణ కోసం, మీ యొక్క అభివృద్ధి కోసం జీవితంలో మీరు ఉన్నత స్థాయికి ఎదగడానికి ఖచ్చితంగా మా వంతు సహకారం. మీ యొక్క టీచర్లు చెప్పిన పాఠాలు, మీ అమ్మా నాన్న చెప్పినటువంటి జీవిత పాఠాలని వల్లవేసుకుంటూ మీరు క్రమశిక్షణగా ముందుకు వెళ్ళండి. ఖచ్చితంగా దరిదాపులో మీకు ఆపదలు రావు. ఒకవేళ తెలుసో తెలియకో మీరు ఏమైనా చిన్న తప్పటడుగు వేసినా, ఎవరైనా మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నా, ఇప్పుడు సిటీ ఉంది, భరోసా ఉంది, సఖీ సెంటర్ ఉన్నారు, వీళ్ళందరూ కూడా మీ అందరికీ రక్షణ కల్పించడానికి అన్ని వేళల్లో సిద్ధంగా ఉన్నారు. ఎవరికి ప్రశ్నలు స్నేహ ప్రతినిధులు జవాబులు ఇవ్వవలసిందిగా కోరుతున్నాం. నేను విద్యాశాఖ నుంచి అడుగుతున్న ప్రశ్నలు ఇవి. అధ్యక్ష, మా ఊర్లో పిల్లలు ప్రైవేట్ పాఠశాలలకు వెళ్తున్నారు. వారందరూ ప్రభుత్వ పాఠశాలలకు వెళ్ళాలి కదా. దీనికి మీ ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటుంది? తక్కువ మంది పాస్ అవుతున్నారు, ప్రైవేట్ పాఠశాలలో ఎక్కువ మంది పాస్ అవుతున్నారు, ఎందుకు? గడపల్లి మండలం అధ్యక్ష, రక్తహీనత తగ్గించడానికి మేము చాలా ప్రయత్నాలు చేస్తున్నాము. గతంలో కంటే ఇప్పుడు చాలా మెరుగుపరిచాము. దీనికి స్కూల్ నుండి, కాలేజ్ నుండి ప్రోటీన్ ఫుడ్ అమల్లోకి చేశాము. మాట్లాడుతున్నారు ఆరోగ్య శాఖ. గ్రామాలలో బాలలకు రక్తహీనత బాధపడుతున్నారు. వారి కొరకు వైద్య ఆరోగ్య శాఖ ఏం చేస్తుంది? నేను మాధురిని పారిశుద్ధ్య శాఖ నుండి ప్రశ్న అడుగుతున్నాను. పాఠశాలలో మరుగుదొడ్లు కంపు కొడుతున్నాయి. పాఠశాల ఆవరణంతా చెత్త చెదరంతో పిచ్చి మొక్కలు మొలుస్తున్నాయి. చుట్టూరా వర్షం పడి నీరు నిల్వ ఉంటుంది. పక్కనే ఉన్న మురికి కాలువ వెళ్తుంది. దానివల్ల దోమలు, ఈగలు వాలడం వలన విద్యార్థులు వ్యాధుల పాలవుతున్నారు. దీనివల్ల మీరు ఏం చర్యలు తీసుకుంటారు? స్పీకర్ గారికి, డిఆర్డిఓ గారికి, తోటి జిల్లాధికారులకి, ఈ కార్యక్రమానికి హాజరైన గ్రామ పంచాయతీ వ్యాప్తిలో మనం ప్రతి సంవత్సరం కొంత బడ్జెట్ ప్రతి ఒక్క విభాగానికి మనం కేటాయిస్తాం. తర్వాత అందులో భాగంగానే కిషోర బాలికలు కూడా అక్కడ ఉన్నటువంటి నీటిని బట్టి కూడా మేము అక్కడ బడ్జెట్ కేటాయించి వాళ్ళ సంక్షేమం కోసం మేము అనేక కార్యక్రమాలను చేపడుతున్నాం. నేను ప్రతిపాదనలు గవర్నమెంట్ పంపించడం వరకు నా ఆలోచన. మరి ఎలా మారుతారు? బలం ఏ విధంగా ఉండాలి? ఫిజికల్, మెంటల్, సోషల్. ఆ సంబంధించిన విషయాలు మాట్లాడాలి. మీ కెరియర్ గురించి మాట్లాడితే కెరియర్ ఏ దాంట్లో ఉండాలి ఆ అంశం, కెరియర్ సంబంధించి నాలెడ్జ్, స్కిల్, పర్సనాలిటీ. ఇది మూలమంత్రంగా మీకు చెప్తా ఉన్నాం. ఈ స్నేహ గ్రూపులు ఈ రోజు మొదలు మాత్రం అవుతున్నాయి. దీంట్లో ఖచ్చితంగా మీరు కలుసుకొని మంచి ఆలోచనతో, మంచి దిశతో ముందుకు పోవాలని ఆశిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా ఏపీఎంలు, సీసీలు, అదేవిధంగా డిఆర్డిఓ
పింకీలా ప్రత్యేకంగా విజ్ఞప్తి, ఇన్ ఫ్యూచర్ వాళ్ళ డిమాండ్స్ మేరకు ఇంకా వాళ్ళకి ఏమైనా ఎక్స్పర్ట్ గైడెన్స్ కానీ ఎక్స్పర్ట్ ట్రైనింగ్ కానీ ఇంకా వాళ్ళకి ఉన్న కోరికలు పూర్తి చేయడానికి ఇంకా ఏమైనా మనం గైడెన్స్ ప్రొవైడ్ చేయాలంటే ఖచ్చితంగా ప్రొవైడ్ చేయాలని, మీరు ఈ రోజు ఇక్కడ రావడం చాలా ఆనందంగా ఉంది. గ్రామాల నుంచి స్నేహ గ్రూప్ ప్రాతినిధిత్వం చేసుకుంటూ మీరు ఇక్కడ వచ్చి ఒక మాక్ పార్లమెంట్ లో పాల్గొనడం చిన్న విషయం కాదు. మీరు అందరూ నా మైండ్ లో మీరు అందరూ విజయవంతంగా మీరు సక్సెస్ఫుల్ క్యాండిడేట్ మీ జీవితంలో నేను ఓన్లీ చూస్తున్నాను. ఖచ్చితంగా ఈ ఫ్యూచర్ మీరు నాకు కలుస్తారు. అప్పుడు కూడా ఈ విషయం మీరు ఖచ్చితంగా పూర్తి చేస్తారు నాకు ఆశ ఉంది. ఇంతమంది మేధస్తులు ఇంత హుషారున్న వ్యక్తి కలవడం, వాళ్ళతో ఇంతసేపు మాట్లాడడం, ఈ అవకాశం ఇచ్చినందుకు నేను మాట్లాడేది మీకు కనెక్ట్ అయింది నేను భావిస్తూ ఉన్నామంటే మీ జనరేషన్ లో కూడా నాకు కొంత మీ ఆలోచనలో కూడా నేను ఉన్నాను. ఇంకా మీ ఆలోచనలు నాకు కూడా అర్థమవుతాయని నేను అనుకొని ఇక్కడ రావడం మీకు కలవడం చాలా సంతోషంగా ఉంది. వెరీ వెరీ హ్యాపీ దట్ యు ఆర్ హియర్. ఐ ఎక్స్టెండ్ మై ఆల్ ది వెరీ బెస్ట్ టు ఆల్ ఆఫ్ యూ అండ్ మై మోర్ పవర్ టు దిస్ స్నేహ గ్రూప్. హ్యావ్ ఎ గుడ్ డే. గౌరవనీయ జిల్లా కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి, డిఆర్డిఓ గారికి, జిల్లా అధికారులకు మరియు స్నేహ ఛాంపియన్ల ప్రతినిధులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో చర్చించిన అంశాలు మరియు తీర్మానాలను ఇక్కడ నుండి వెళ్ళిన తర్వాత అమలు చేసే 100% కిషోర బాలిక సంఘాలను తయారు చేయగలని మరియు మన సమస్యలకు మన సంఘాలే ద్వారా పరిష్కరించుకునే దిశగా ప్రయాణించాలని కోరుతూ ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.